పెళ్లి చెప్పులు సినిమా గుర్తుందా? స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ డైరెక్టర్లు చేసిన సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో తడబడుతూ ఉంటే కేవలం కథనే నమ్ముకుని రిలీజ్ అయిన పెళ్లి చూపులు ఏకంగా 40 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. మాస్ కమర్షియల్ మూస సినిమాల నుంచి సగటు ప్రేక్షకుడిని బయటపడేసింది. ఈ సినిమా ద్వారా నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల్ని తెచ్చిపెట్టడంతో పాటు నటీనటులను, టెక్నీషియన్స్ ను ఓవర్ నైట్ స్టార్స్ గా మార్చేసింది. మరి వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్స్ లో చేస్తారు అని మీరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. పెళ్లి చూపుల్లో నటించిన ఏ ఒక్కరూ కూడా ఆ సినిమా క్రేజ్ ని సరిగ్గా వినియోగించుకోలేదు. మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూస్తే, హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా హిట్ అయిన వెంటనే వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. వెంటనే 6 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్ ని ఆశ్చర్యపరిచాడు. కానీ వాటిలో ఏవీ ఇంకా రిలీజ్ కాలేదు. పెళ్లి చూపులు పూర్తయిన వెంటనే ద్వారకను పట్టాలెక్కించి వెంటనే షూటింగ్ పూర్తి చేశాడు. కానీ విడుదల మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే మరో చిత్రం అర్జున్ రెడ్డి ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. హీరోయిన్ రితు వర్మ. ప్రస్తుతం రితు వర్మ నిఖిల్ కేశవలో నటిస్తోంది. అదొక్కటి తప్పించి మరే తెలుగు సినిమాలోనూ నటించడం లేదు. కారణం, మిగతా హీరోయిన్లలాగే ఈ అమ్మడు కూడా చెన్నై చెక్కేసింది తప్ప టాలీవుడ్ ని పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం రితు వర్మ 2 తమిళ సినిమాల్లో నటిస్తోంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు హిట్ తర్వాత టాలీవుడ్ మొత్తం తరుణ్ వెంట పడింది. నిర్మాత రాజ్ కందుకూరి కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తూ కూర్చున్నాడు. ఇందుకోసం పెళ్లి చూపులు హిందీ రీమేక్ ను డైరెక్ట్ చేయాల్సిందిగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఆఫర్ ని కూడా వదులుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్. పెళ్లి చూపులు తర్వాత మరే సినిమాకు కమిట్ కాలేదు వివేక్. కొత్త డైరెక్టర్ కృష్ణ మరిముతు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు స్కోర్ మ్యూజిక్ ఇచ్చేందుకు అంగీకరించాడు. అదొక్కటి తప్పించి మరే ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు వివేక్. సినిమాటోగ్రాఫర్ నగేష్. పెళ్లి చూపుల తర్వాత కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయంబు నిశ్చయంరా ఒక్కదానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఎవ్వరూ అవకాశం ఇవ్వకపోవడంతో ఎవరైనా కరుణించకపోతారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కరు మాత్రం పెళ్లి చూపులతో లాభపడ్డాడు. అతను ఎవరో కాదు, వెరైటీ యాసతో ప్రేక్షకుల్ని కడుపుపా నవ్వించిన ప్రియదర్శి పులికొండ. రీసెంట్ గా రిలీజ్ అయిన ఘాజీతో పాటు మురుగదాస్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంభవామిలో కూడా ఛాన్స్ కొట్టేశాడు.